హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ బెస్ట్ బుక్స్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఫ్యూచర్లో జీకేకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి, బెస్ట్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం. తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. మొత్తంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్లో మొత్తంగా 9 నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. మొత్తంగా కేటగిరీ వారిగా 9 నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో 859 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 859 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ 9 నోటిఫికేషన్కి సంబంధించి కామన్గా చెప్తున్నాను. సో కేటగిరీ వైజ్గా చూద్దాం మనం. సో కేటగిరీ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్కు సంబంధించి కేటగిరీ 1లో ఏమేమి వస్తాయంటే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ ఎగ్జామినర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి కేటగిరీ 1లోకి వస్తాయి. ఎందులోకి వస్తాయి? కేటగిరీ 1లోకి వస్తాయి. సో ఈ కేటగిరీ 1కి సంబంధించి ఈ పోస్ట్ అన్నింటికి సంబంధించి ఎగ్జామ్ అనేది సిబిటి విధానంలో ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. ఓకేనా? సో మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సిబిటి టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ అనేది 60 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ అనేది లేదా జీకే అనేది 60 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? సో 100 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో జీకే అనేది 60 మార్క్స్కి ఉంటుంది. అంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టైం ఎంత ఉంటుంది? 120 మినిట్స్ ఉంటుంది, లేదా 2 అవర్స్ అనేది టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి, సో ఇక్కడ కేటగిరీ 1లో ఉన్నటువంటి పోస్టులకి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిగ్రీ అనేది ఇక్కడ జూనియర్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి మనకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఓకేనా? సో జూనియర్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఓకేనా? రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇది మనకి కేటగిరీ 1కి సంబంధించింది. నెక్స్ట్ కేటగిరీ 2కి సంబంధించి చూసినట్లయితే మనకి కేటగిరీ 2లో ఏం పోస్టులు ఉంటాయి? ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అనేటటువంటి పోస్టులు అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంతకుముందు కేటగిరీ 1లో ఏ ఎగ్జామ్ ఉంది? సిబిటి ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ మాత్రం ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. ఓఎంఆర్ అంటే మనకి ఇక్కడ ఓఎంఆర్ సీట్ ఇస్తారు. సో ఇందులో బబుల్ చేయాల్సి ఉంటుంది. సో సిబిటి అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో అందులో డైరెక్ట్గా టిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కేటగిరీ 2 పోస్టులకి మాత్రం ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. అంటే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 50 మార్క్స్కి ఉంటుంది. టోటల్ ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. ఈ 50 మార్క్స్లో 45 మార్క్స్ అనేది మనకి ఇక్కడ 45 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 45 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో 45 క్వశ్చన్స్ ఇస్తారు, 45 మార్క్స్ ఉంటాయి. సో ఈ 45 మార్క్స్ అనేవి దేనిపైన ఉంటాయంటే, ఈ 45 మార్క్స్ అనేవి దేనిపైన క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి జనరల్ నాలెడ్జ్ పైన మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కేటగిరీ 2లో ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి అప్లై చేస్తున్నారో వారికి 45 మార్క్స్కి మనకి జనరల్ నాలెడ్జ్ పైన మాత్రమే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ అనేది వీరికి ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 45 పోయిన తర్వాత మనకి మిగిలిన 5 మార్క్స్. ఈ 5 మార్క్స్ సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టోటల్ ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ అంతా మనకి ఇక్కడ 45 క్వశ్చన్స్ ఇచ్చి 1 అవర్లో అంటే 60 మినిట్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 45 క్వశ్చన్స్ ఇచ్చి 60 మినిట్స్లో మనల్ని కంప్లీట్ చేయమని అడుగుతాడు. ఓకేనా? సో 45 క్వశ్చన్స్ని మనం 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడైతే మనకి కేటగిరీ 2 ఉందో ఆ కేటగిరీ 2కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు 7th to 10th అనేది ఉండాలి.
10th అనేది ఉండాలి. సో ఇక్కడ 7th అనేది కంపల్సరీ పాస్ అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. 7th అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి. ఇక్కడ 10th అనేది ఫెయిల్ అయినా పర్లేదు, ఓకేనా. 7th పాస్ అవ్వాలి, నెక్స్ట్ 10th ఫెయిల్ అయినా పర్లేదు. 7th to 10th వాళ్ళు ఈ కేటగిరీ 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఈ 2 పోస్టులకు 7th to 10th అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, ఓకేనా. సో 7th పాస్ అయి ఉండాలి, 10th ఫెయిల్ అయినా పర్లేదు, వారు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఓకేనా. ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కేటగిరీ 3కి సంబంధించి కేటగిరీ 3 పోస్టులకు సంబంధించి మనకి ఏమేమి ఉంటాయంటే టైపిస్ట్ కానివ్వండి, కాపీస్ట్ కానివ్వండి, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ 3 పోస్టులు అనేవి ఉంటాయి. స్టెనోగ్రాఫర్ 3 పోస్టులు అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి దేని ద్వారా సెలెక్ట్ చేస్తారంటే స్కిల్ బేస్డ్ టెస్ట్ ద్వారా మాత్రమే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. రిటన్ టెస్ట్ అనేది ఉండదు కేటగిరీ 3 పోస్టులకి. అంటే టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిటన్ ఎగ్జామ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కేవలం మీ స్కిల్ని టెస్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 100 మార్క్స్కి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ టైపిస్ట్, కాపీస్ట్కి ఎలా ఉంటుందంటే టెస్ట్, మీరు 45 వర్డ్స్ని ఒక నిమిషం లేదా 1 మినిట్లో మీరు 45 వర్డ్స్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే టైపిస్ట్, కాపీస్ట్కి అప్లై చేస్తారో వారు స్కిల్ టెస్ట్లో 1 మినిట్లో అంటే 1 మినిట్లో మీరు 45 వర్డ్స్ని టైప్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అదేవిధంగా టైప్ రైటింగ్, నెక్స్ట్ హయ్యర్ ఆర్ లోవర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి సో 1 మినిట్లో 120 వర్డ్స్ అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే వెరీ ఫాస్ట్, షార్ట్ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ 3కి సంబంధించింది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓకేనా. సో ఇది అందరికీ కామన్, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అందరికీ కామన్, ఓకేనా. సో అన్ని పోస్టులకు కూడా కామన్గా ఉంటుంది. సో ఓసీ వారికి 40% అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 35% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రిపరేషన్కి సంబంధించి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. సో మీకు సిలబస్లో ఏమేమి ఉంటాయి? జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు కేటగిరీ వైజ్గా చూసుకోండి. నేను ఆల్రెడీ చెప్పా ఏ కేటగిరీకి ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయో చెప్పా. సో ఇక్కడ కామన్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి జీకే ఉంటుంది, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ. సో జీకేలో ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి జీకే అంటాం లేదా జనరల్ స్టడీస్ అంటాం. ఇందులో ముందుగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇందులో 6 to 12 months, లాస్ట్ 1 year కానివ్వండి, 6 months కానివ్వండి, కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. ఈ కరెంట్ అఫైర్స్లో మీరు పద్మ అవార్డ్స్, నెక్స్ట్ లిటరేచర్ అవార్డ్స్, నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఒలింపిక్స్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, గ్రాండ్ స్లామ్స్, సో అలాంటివి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి సబ్మిట్స్ కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, పిఎం విజిట్స్ కానివ్వండి, అంటే ప్రధానమంత్రి ఏ దేశాలను విజిట్ చేశారనేది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్, సో అంటే సుప్రీంకోర్టుకి సంబంధించి కానివ్వండి, లేకపోతే హైకోర్టుకు సంబంధించి కానివ్వండి, లేకపోతే సిబిఐకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వాటికి ఎవరైతే కానివ్వండి, సో ఇలాంటి వాటికి ఎవరైనా కొత్తగా అపాయింట్ అయ్యారా, సో దాన్ని చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ పాలిటీ విషయానికి వచ్చినట్లయితే సో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది పాలిటీకి. సో ఇందులో ఆర్టికల్స్ ఎక్కడ, సో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, నెక్స్ట్ ప్రెసిడెంట్, గవర్నర్, ఇవి మనకి. నెక్స్ట్ కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అమెండ్మెంట్స్కి సంబంధించి లేటెస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, సో 2024, నెక్స్ట్ అంటే చూడండి 2020 తర్వాత ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలు చూసుకోండి, ఓకేనా. 2020 తర్వాత ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మాత్రం చూసుకోండి. సో అలా కాకపోతే మీరు 2024, నెక్స్ట్ 2025కు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లేదా సవరణలు చూసుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ లోకల్ బాడీస్కి సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీ వ్యవస్థ కానివ్వండి. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి వచ్చినప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సో ఇందులో గాంధీ ఎరా, నెక్స్ట్ 1857 తిరుగుబాటు, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాలు, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి కాకతీయులు కానివ్వండి, కుతుబ్షాహీలు కానివ్వండి, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్. నెక్స్ట్ జాగ్రఫీలో మనకి
ఇండియన్ జియోగ్రఫీ విషయానికి వచ్చినప్పుడు రివర్స్, ప్రాజెక్ట్స్, నేషనల్ పార్క్స్, రామ్సర్ సైట్స్, సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ విషయానికి వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్స్, బార్డర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రివర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దేవాలయాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాంగ్స్ కానివ్వండి, రచయితలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పండగలు కూడా గుర్తుపెట్టుకోండి కల్చర్కి సంబంధించి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ విషయానికి వచ్చినప్పుడు ఇందులో స్టాటిక్ జీకే ఉంటుంది. సో ఇందులో మీకు ఫోక్ డాన్సెస్, నెక్స్ట్ ట్రైబ్స్, ఫెస్టివల్స్ ఉంటాయి. సో ఓకేనా. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ బాడీస్ కానివ్వండి, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ మొట్టమొదటి వ్యక్తులు కానివ్వండి, ఏవైనా మొట్టమొదటి అంశాలు ఉన్నట్టయితే వాటిని చూసుకోండి. నెక్స్ట్ అతి చిన్నది, నెక్స్ట్ అతి పెద్దది, ఇలాంటి అంశాలు చూసుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి విషయానికి వచ్చినప్పుడు మనకి గ్రామర్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, నెక్స్ట్ సినోనిమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి సెంటెన్స్ కరెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రేజల్ వెబ్స్ ఉంటాయి, ప్రేజల్ వెబ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో జనరల్ ఇంగ్లీష్ అనేది 40 మార్క్స్ ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీ సబ్జెక్టు, తక్కువ సిలబస్ అనేది ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీకు జాబ్ రావాలన్నా రావద్దన్నా ఇదే డిసైడ్ చేస్తుంది. ఓకేనా. సో రావాలా రావద్దా అనేది ఇది మాత్రమే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ బుక్స్ విషయానికి వచ్చినప్పుడు సో అంటే ఏ బుక్స్ చదవాలి మేజర్గా అంటే సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మీరు ఐటెక్ విజయ రహస్యం బుక్ చదువుకుంటే ఈజీగా సరిపోతుంది. ఐటెక్ విజయ రహస్యం సంబంధించి బుక్ చదువుకున్నట్టయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి లూసెంట్ ఇంగ్లీష్ కానివ్వండి, లేదంటే ఏదైనా బెస్ట్ ఆథర్ బుక్ మీరు చదువుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసినట్లయితే సో మన యాప్లో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్స్ అనేవి మీరు అవి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూసుకున్న మీరు ఈజీగా సరిపోతుంది. సపరేట్గా మీరు వీడియోస్ వినాల్సిన అవసరం లేదు, లేకపోతే సపరేట్గా బుక్స్ చదవాల్సిన అవసరం లేదు కరెంట్ అఫైర్స్కి. ఓకేనా. సో నెక్స్ట్ కామన్ డౌట్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి, నెక్స్ట్ పోస్టులకు సంబంధించి, నెక్స్ట్ అప్లై చేసే విధానానికి సంబంధించి కామన్ డౌట్స్ కనుక మనం చూసినట్లయితే వేరే డిస్ట్రిక్ట్లో మేము అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. సో మీరు అప్లై చేయొచ్చు, కానీ ఓపెన్ కేటగిరీలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీ డిస్ట్రిక్ట్లో మాత్రమే మీరు లోకల్ అవుతారు. ఓకేనా. మీ ఓన్ డిస్ట్రిక్ట్లో మాత్రమే మీరు లోకల్ అవుతారు. వేరే డిస్ట్రిక్ట్లో మీరు ఏమవుతారంటే నాన్ లోకల్ అవుతారు. నాన్ లోకల్కి 5% కోటా అనేది ఉంటుంది. నాన్ లోకల్కి 5% కోటా అనేది ఉంటుంది. సో ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఆ వేకెన్సీస్ని బట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సపరేట్గా ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సపరేట్గా ప్రతి డిస్ట్రిక్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నేను ఎక్కువ పోస్టులకు అప్లై చేయొచ్చా, ఉన్నటువంటి వాటిలో ఎక్కువ పోస్టులకి అప్లై చేయొచ్చా అంటే మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. సో అప్లై చేయొచ్చు, కాకపోతే మీకు దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్కిల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందా ఎగ్జామ్లో. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఎగ్జామ్లో, మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుందని అడుగుతున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంకొక సైడ్ తెలుగు అనేది ఉంటుంది. ఒకే పేపర్లో మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది ఉంటుంది. సో దాని గురించి కూడా మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవి పర్మనెంట్ జాబ్సా లేకపోతే కాంట్రాక్ట్ జాబ్సా. సో ఇవి మొత్తం కూడా పర్మనెంట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్ కాదు, లేకపోతే కాంట్రాక్ట్ కాదు. సో ఇవి మొత్తం కూడా పర్మనెంట్ జాబ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు కానివ్వండి, హైకోర్టుకు సంబంధించి సో మనం ఫుల్ వీడియో కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం కేవలం 299 రూపీస్. ఇందులో మనకి ఈ కోర్స్ అనేది కేవలం 299 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ 100% సిలబస్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది. 100% సిలబస్ అనేది మనం కవర్ చేస్తున్నాం. సో ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది కేవలం 299 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపుగా 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేది చెప్పించడం జరిగింది. ఓకేనా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 500 ఆస్పిరెంట్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 500 ఆస్పిరెంట్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ఈ కోర్స్ అనేది 499 రూపీస్ చేసే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఈ కోర్స్ అనేది 499 రూపీస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇది కేవలం 48 అవర్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కోర్సును తీసుకోవడానికి ట్రై చేయండి.